This is Valluri Ayyappa and welcome to my channel. Thank you for watching. Please subscribe, click on bell icon to get more notifications. Okay. Today I am going to be discussing about simple example using the Norton's theorem. Norton's theorem ఉపయోగించుకుని ఒక సర్క్యూట్లో ఉన్నటువంటి ఒక కాంపోనెంట్ గుండా పాస్ అయ్యే కరెంట్ని కానీ వోల్టేజ్ని కానీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో అని చూద్దాం. ఓకేనా, నేను ఏం చేస్తానంటే సింపుల్ సర్క్యూట్ అండి. సర్క్యూట్ వచ్చేసి problem 1, find the current passing through 6 ohms resistor using Norton's theorem ఉపయోగించుకుని ఒక సర్క్యూట్లో ఉన్నటువంటి 6 ohms గుండా పాస్ అయ్యే కరెంట్ని ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. ఓకేనా, ఆ సర్క్యూట్ వచ్చేసి సర్క్యూట్ డయాగ్రామ్ చూద్దామండి. సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్ కన్సిస్ట్ విత్ సింగిల్ వోల్టేజ్ సోర్స్. ఓకేనా, నెక్స్ట్ వన్ this is the simple network, plus minus 12 volts, 3 ohms, 6 ohms, 5 ohms, 10 ohms, and this is the network. Okay, for example ఇక్కడ 6 ohms గుండా పాస్ అయ్యే కరెంట్ ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. 6 ohms గుండా పాస్ అయ్యే కరెంట్ ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 6 ohms అనుకుంటున్నాను, 10 ohms అనుకుంటున్నాను, దీన్ని 6 ohms అనుకున్నాం. 6 ohms గుండా పాస్ అయ్యే కరెంట్ ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. యాజ్ పర్ థియరం, యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారము మనం ఏం చేయాలంటే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్టెప్ 1 వచ్చేసి ఏ కాంపోనెంట్ గుండా పాస్ అయ్యే కరెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడో ఆ కాంపోనెంట్ని రిమూవ్ చేయాలి. ఏ కాంపోనెంట్ గుండా ఫైండ్ అవుట్ చేయమనండి, 6 ohms గుండా పాస్ అయ్యే కరెంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఆ కాంపోనెంట్ ఫస్ట్ రిమూవ్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఏం చేశాను, ఈ కాంపోనెంట్ని రిమూవ్ చేశానండి. రిమూవ్ చేసిన తర్వాత స్టెప్ 1, remove the components రిమూవ్ చేశాను. రిమూవ్ చేసిన తర్వాత ఆ 2 టెర్మినల్స్ ఏ అండ్ బి ఇండికేట్ చేసుకున్నాను. ఓకేనా, ఇండికేట్ చేసుకుని స్టెప్ 2 ఏం చేస్తున్నానంటే షార్ట్ చేస్తున్నాను. ఏ అండ్ బి షార్ట్, ఏ అండ్ బిని ఏం చేయాలి, షార్ట్ చేయాలి. ఓకేనా, ఏ అండ్ బి టెర్మినల్స్ ని రెండింటిని షార్ట్ చేసిన తర్వాత దాని గుండా పాస్ అయ్యే కరెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏంటిది, ఐఎన్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ Norton's current IN. ఓకేనా, షార్ట్ చేసిన తర్వాత ఏ అండ్ బి టెర్మినల్స్ గుండా పాస్ అయ్యే కరెంట్ ఏమన్నామంటే Norton's current అని అన్నాము. దాన్ని ఐ క్యాపిటల్ N అనే లెటర్తో ఇండికేట్ చేసుకున్నాం. ఓకేనా, దిస్ ఇస్ ద కరెంట్ పాసింగ్ ఇన్ ద సర్క్యూట్ ఈస్ కాల్డ్ యాజ్ Norton's current అని అన్నాం. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ 3 ఏంటంటే, స్టెప్ 3 ఏం చేస్తామంటే, ఫైండ్ ది కరెంట్ పాసింగ్ త్రూ ద ఏ అండ్ బి టెర్మినల్స్. కరెంట్ పాసింగ్ త్రూ ద ఏ అండ్ బి టెర్మినల్స్ ఈస్ ఐఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను, ఇక్కడ అయితే మెష్ అనాలిసిస్ అయినా వేసుకోవచ్చండి, లేదంటే కనుక నోడ్ అనాలిసిస్ ఇంకేమున్నాయి, వోల్టేజ్ డివిజన్ రూల్, నెక్స్ట్ కరెంట్ డివిజన్ రూల్. అయితే వోల్టేజ్ డివిజన్ అండ్ కరెంట్ డివిజన్ లేదంటే కనుక నోడ్ అనాలిసిస్, ఏదో ఒక అనాలిసిస్ ఉపయోగించుకొని కరెంట్ పాసింగ్ త్రూ ద ఏ అండ్ బి టెర్మినల్స్ ని కనుక్కోవడాన్ని ఏమన్నామంటే Norton's current అని అన్నాం. ఓకేనా, ఇప్పుడు ఏ అనాలిసిస్ ఉపయోగించుకుందాం అంటే ఇక్కడ నోడ్ అనాలిసిస్ ఉపయోగించుకుంటానండి. ఓకేనా, నోడ్ అనాలిసిస్ ఉపయోగించుకుంటే ఇక్కడ ఉపయోగించుకోనే ముందు ఎన్ని నోడ్లు ఉన్నాయని చూడాలి. ఓకేనా, ఇక్కడ మొత్తం ఎన్ని నోడ్స్ ఉన్నాయండి, ఇక్కడ ఎన్ని నోడ్స్ ఉన్నాయి, ఒక నోడ్ ఉంది. ఆ నోడ్ ఏంటి అంటే ఇక్కడ నోడ్ 1. అప్లై ది కేసిఎల్ అట్ నోడ్ 1 దగ్గర కేసిఎల్ అప్లై చేస్తే దిస్ ఇస్ ద నోడ్ 1. ఓకేనా, ఈ నోడ్ యొక్క వోల్టేజ్ ఏమనుకుంటున్నాను, V1 అనుకుంటున్నాను. దీని గుండా పాస్ అయ్యే కరెంట్ I1, నెక్స్ట్ దీని గుండా పాస్ అయ్యే కరెంట్ I2, దీని గుండా పాస్ అయ్యే కరెంట్ I3. ఓకేనా, అప్లై కేసీఆర్ అప్లై చేస్తే ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద కరెంట్స్ మీటింగ్ అట్ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎన్ని కరెంట్స్ ఉన్నాయండి ఇక్కడ, I1 ప్లస్ I2 ప్లస్ I3 ఈజ్ ఈక్వల్ టు 0. I1 ప్లస్ I2 ప్లస్ I3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనం దీని ప్రకారం మాట్లాడుకుంటే ఐఎన్ కరెంట్ ఏమవుతుందండి, ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ బ్రాంచ్ కూడా పాస్ అయ్యే కరెంట్ I3 ఏమవుతుందండి, I3 వాల్యూ కనుక్కుంటే మనకి ఏమొస్తుంది, నోటాన్స్ కరెంట్ వస్తుంది.
ఇప్పుడు చూడండి I1 ఈజ్ ఈక్వల్ టు దీని గుండా పాస్ అయ్యే కరెంట్ I1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నటువంటి వోల్టేజెస్ ఏమున్నాయి, దీని వల్ల కరెంట్ ఇలా పైకి వెళ్తుంది, ఈ వోల్టేజ్ వల్ల కరెంట్ ఈ డైరెక్షన్ వస్తుంది కాబట్టి ఏమొస్తుందండి V1 మైనస్ 12 volts డివైడెడ్ బై ఇక్కడ ఉన్నటువంటి రెసిస్టెన్స్ 3. I2 ఈజ్ ఈక్వల్ టు V1 మైనస్ ఇంకేమున్నాయి ఈ బ్రాంచ్ ఈ I2 అనే కరెంట్ పాస్ అయ్యేటటువంటి బ్రాంచ్ ఎన్ని వోల్టేజ్లు ఉన్నాయి, V1 ఒకటి మాత్రమే ఉంది కాబట్టి V1 డివైడెడ్ బై రెసిస్టెన్స్ ఎంత అండి 10 ohms రెసిస్టెన్స్. నెక్స్ట్ I3 ఈజ్ ఈక్వల్ టు ఏ బ్రాంచ్ గుండా ఈ బ్రాంచ్ గుండా పాస్ అయ్యే కరెంట్ కాబట్టి ఈ బ్రాంచ్ ఎన్ని వోల్టేజ్లు ఉన్నాయండి, ఓన్లీ V1 మాత్రమే ఉంది కాబట్టి V1 డివైడెడ్ బై రెసిస్టెన్స్ వాల్యూ 5 ohms రెసిస్టెన్స్ వాల్యూ 5 ohms. ఈ మూడింటిని కంబైన్ చేస్తే మనకి ఏమొస్తాయి చూడండి I1 ప్లస్ I2 అంటే అంట V1 మైనస్ 12 డివైడెడ్ బై 3 ప్లస్ V1 డివైడెడ్ బై 10 ప్లస్ V1 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, V1 ని కామన్ తీస్తే 1 డివైడెడ్ బై 3 ప్లస్ 1 డివైడెడ్ బై 10 ప్లస్ 1 డివైడెడ్ బై 5 మైనస్ 12 డివైడెడ్ బై 3 దట్ ఈస్ ఈక్వల్ టు 0. 12 3 ఎన్ని టైమ్స్ అండి 4 టైమ్స్. అప్పుడు ఏం మిగులుతుంది V1 ఆఫ్ ఇది ఎంత వస్తుంది 0.33 ప్లస్ ఇదంతా అండి 0.1 ప్లస్ ఇదంతా 0.2 ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. V1 ఆఫ్ ఇక్కడ ఎంత వస్తుందండి 0.0 ఓకే 0.43 0.63 దీని ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 4. V1 ఈజ్ ఈక్వల్ టు 4 డివైడ్ బై 0.63 4 డివైడ్ బై 0.63 ఎంత ఉందో చూద్దామండి. ఓకేనా, ఆన్సర్ ఎంత అండి 4 డివైడ్ బై 0.63 ఆన్సర్ వచ్చేసి ఎంత అండి 6.33. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి 6.33 volts 6.33 volts. ఇప్పుడు మనకి ఏమొచ్చిందండి V1 ఈజ్ ఈక్వల్ టు 6.33 volts వచ్చింది. మనకి ఏ కరెంట్ కావాలి ఇక్కడ I3 అనే కరెంట్ కావాలి దట్ ఈస్ ఈక్వల్ టు కరెంట్ IN. అప్పుడు ఏమవుతుంది I3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ I3 ఏముందండి దిస్ ఇస్ ద I3. ఓకే, I3 ఈజ్ ఈక్వల్ టు V1 డివైడెడ్ బై 5. ఓకేనా, V1 ఎంత వచ్చిందండి ఇక్కడ 6.33 డివైడ్ బై ఆన్సర్ ఎంత 5 6.33 డివైడ్ బై ఆన్సర్ వచ్చేసి 5 అండి. ఓకేనా, ఇప్పుడు మనకి ఏమవుతుంది 6.33 డివైడెడ్ బై ఎంత అండి డివైడెడ్ బై 5 అండి. 5 వస్తే ఆన్సర్ ఏమొచ్చిందంటే మనకి 1.26 amperes. దట్ ఈస్ I3 ఈజ్ ఈక్వల్ టు IN. దట్ ఈస్ ద నార్టన్ కరెంట్. ఓకేనా, IN ఎంత వచ్చిందండి 1.26 రావడం జరిగింది. ఓకేనా, దిస్ ఇస్ ద నార్టన్ కరెంట్ అండి పాసింగ్ త్రూ ద A అండ్ B టెర్మినల్స్. ఓకే, A అండ్ B టెర్మినల్స్. ఇప్పుడు నార్టన్స్ కరెంట్ వస్తుంది కదా, నెక్స్ట్ ఏం చేయాలి మనకి నార్టన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ముందు చూడాలని అంటే ఫస్ట్ ఉన్నటువంటి వోల్టేజ్ సోర్సెస్ అన్నింటినీ ఏం చేయాలి షార్ట్ చేయాలి, కరెంట్ సోర్సెస్ అన్నింటినీ ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఇక్కడ నార్టన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అప్పుడు ఏం చేసుకోవాలంటే రండి వోల్టేజ్ సోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0 కరెంట్ సోర్సెస్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి ఇది షార్ట్ సర్క్యూట్. ఓకేనా, షార్ట్ సర్క్యూట్ ఇది వచ్చేసి ఓపెన్ సర్క్యూట్. ఓకేనా, దీన్ని ఓపెన్ చేయాలి దాన్ని షార్ట్ చేయాలి. ఇక్కడ ఏం వోల్టేజ్ సోర్స్ ఉన్నాయి వోల్టేజ్ సోర్స్ 12 volts ఉంది. దీన్ని ఏం చేస్తానంటే రీప్లేస్ చేస్తానండి యాక్ట్ యాజ్ ఏ షార్ట్ సర్క్యూట్గా రీప్లేస్ చేస్తాను. ఓకేనా, దీన్ని యాక్ట్ యాజ్ ఏ షార్ట్ సర్క్యూట్ రీప్లేస్. ఎప్పుడైనా సరే ఒక ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ ది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ 2 టెర్మినల్స్ అంటే ఆ 2 టెర్మినల్స్ ఓపెన్లో ఉండాలి. ఓకేనా, ఫైండ్ ది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ 2 టెర్మినల్స్. ఇక్కడ ఏమొస్తుందండి A అండ్ B దట్ ఈస్ ద RTH RN రెసిస్టెన్స్ బిట్వీన్ A అండ్ B టెర్మినల్స్ ఇస్ RN. ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు ఏం చేస్తామనంటే ఇక్కడ ఎన్ని రెసిస్టర్లు ఏ రెసిస్టర్స్ ప్యారలల్ లో ఉన్నాయి ఏ రెసిస్టర్స్ సిరీస్ లో ఉన్నాయని చూడాలండి. ఓకేనా, ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు RN ఫైండ్ అవుట్ చేసేటప్పుడు వోల్టేజ్ సోర్సెస్ ని షార్ట్ చేయాలి, కరెంట్ సోర్సెస్ ని ఓపెన్ చేయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ ఏ అండ్ బి టెర్మినల్స్ ఓపెన్ చేసాము, ఇక్కడ దీని ఏం చేసాము VS ఈజ్ ఈక్వల్ టు 0 volts చేసాము. ఇప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇంకోటి ఏమేమి రెసిస్టర్స్ ప్యారలల్ లో ఉన్నాయి ఏమేమి రెసిస్టర్స్ సిరీస్ లో ఉన్నాయని తెలియాలి. ఓకే, ఏవే రెసిస్టర్స్ ప్యారలల్ లో ఉన్నాయి ఏ రెసిస్టర్స్ సిరీస్ లో ఉన్నాయి. మరి ఇక్కడ ఏ రెసిస్టర్స్ ప్యారలల్ లో ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఏ రెసిస్టర్స్ ప్యారలల్ లో ఉన్నాయండి 3 ohms and 10 ohms are connected in the parallel connection. AB is equal to
3 and 10 ohms. ఏ కనెక్షన్ అండి? ప్యారలల్ కనెక్షన్. 3 into 10. 3 and 10 ohms ఏం కనెక్షన్ అండి? ప్యారలల్ కనెక్షన్. 3 is in parallel with 10. వచ్చింది సిరీస్ విత్ దేనికి సిరీస్ లో ఉందండి? 5 ohms కి సిరీస్ లో ఉంది. అప్పుడు RAB దట్ ఈస్ ఈక్వల్ టు RN. RN ఏమవుతుందండి? 3 ప్యారలల్ అంటే ఏంటి? 3 into 10 divided by 3 plus 10. దీనికి సిరీస్ అంటే ప్లస్ 5 ohms. 3 into 10 30 divided by 13 plus 5. 30 divided by 13 plus 5 అండి. దీని ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత వస్తుందంటే 30 divided by 13 plus 5. ఓకేనా? 30 divided by 13 plus 5. ఆన్సర్ వచ్చేసి మనకి 7.305 ohms. That is the Norton's equivalent resistance. That is 7.035 ohms. 703.5 ohms. ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే Norton's equivalent resistance. It is indicated by ఏమిటండి? క్యాపిటల్ RN. That is ఎంత? 7.305 ohms. ఓకే, ఇక్కడ Norton's equivalent current ఎంత అండి? IN is equal to 1.26 amperes. ఓకే, 1.26 amperes అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే వచ్చినటువంటి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ని అండ్ కరెంట్ సోర్స్ ని రెండింటిని కంబైన్ చేసిన తర్వాత వచ్చింది ఏంటి అని అంటే Norton's equivalent circuit diagrams. ఈక్వలెంట్ సర్క్యూట్ డయాగ్రామ్ అండి. దానిలో ఏముంటాయంటే ఒక కరెంట్ సోర్స్ ఉంటుంది. ఆ కరెంట్ సోర్స్ కి ప్యారలల్ లో ఒక రెసిస్టర్ ఉంటుందండి. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఇది IN. నెక్స్ట్ ఇది వచ్చేసి RN. దిస్ ఇస్ ద ఈక్వలెంట్ Norton's equivalent circuit diagram. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి A అండ్ B టెర్మినల్స్ అండ్ B టెర్మినల్స్. అంతకుముందు మనం ఒక రెసిస్టర్ రిమూవ్ చేసాం కదా, దేని గుండా అయితే పాస్ అయ్యే కరెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడో ఆ రెసిస్టర్ ని రిమూవ్ చేసిన తర్వాత ఏం చేస్తాం? ఎక్కడ కనెక్ట్ చేస్తామంటే ఇక్కడ కనెక్ట్ చేస్తాం. దట్ ఈస్ ద 6 ohms. ఇక్కడ IN ఎంత వచ్చిందండి వాల్యూ? 1.26 amperes. RN వాల్యూ ఎంత వచ్చిందండి? 7.305 ohms. 7.305 ohms. బేసిక్గా మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ద కరెంట్ పాసింగ్ త్రూ ద 6 ohms రెసిస్టర్, దట్ ఈస్ ద కరెంట్ వాల్యూ పాసింగ్ త్రూ ద 6 ohms రెసిస్టర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. బై యూజింగ్ ద కరెంట్ డివిజన్ రూల్, ఇక్కడ ఎన్ని 2 రెసిస్టర్స్ ప్యారలల్ లో ఉన్నాయి, దానికి ప్యారలల్ లో IR వాల్యూ ఉంది కాబట్టి నాకు ఏం కావాలి? ఇక్కడ దీని గుండా పాస్ అయ్యే కరెంట్ I1, దీని గుండా పాస్ అయ్యే కరెంట్ I2 అనుకున్నాను. ఓకేనా? నా కరెంట్ డివిజన్ రూల్ ప్రకారం ఏమవుతుందండి? I1 ఈజ్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఎంత? IN. టోటల్ కరెంట్ ఇంటూ, ఓకేనా, దేని గుండా అయితే పాస్ అయ్యే కరెంట్ వాల్యూ కనుక్కోమన్నానో ఆ రెసిస్టర్ కి ఆపోజిట్ లో ఉన్న రెసిస్టెన్స్. ఓకేనా? ఈ దేని కూడా పాస్ అయ్యే కరెంట్ అండి 6 ohms గుండా పాస్ అయ్యే కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ రెసిస్టర్ కి ఆపోజిట్ రెసిస్టెన్స్ ఎంత? 7.305. ఇది ఒకటి. లేదనుకుంటే కనుక నేను ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి కరెంట్ పాస్ అయ్యే రెసిస్టెన్స్, ఓకేనా, అదొకటి. నేను ఏదైతే ఏ కరెంట్ అయితే ఫైండ్ అవుట్ చేయాలనుకున్నానో ఆ కరెంట్ కాకుండా రిమైనింగ్ ఏ కరెంట్ అయితే ఉందో ఆ కరెంట్ పాస్ అయ్యేటువంటి రెసిస్టెన్స్ వాల్యూ నేనే కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి? I1 ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? మరి రిమైనింగ్ ఏ కరెంట్ ఉంది? I2 ఉంది. I2 అనే కరెంట్ ఎన్ని బ్రాంచెస్ గుండా పాస్ అవుతుందో అన్ని బ్రాంచెస్ యొక్క టోటల్ రెసిస్టెన్స్. I2 అనే కరెంట్ దేని గుండా పాస్ అవుతుందండి? RN గుండా పాస్ అవుతుంది. RN వాల్యూ ఎంత? 7.305. ఓకేనా? నేను ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి కరెంట్ కాకుండా రిమైనింగ్ ఏ కరెంట్ అయితే ఉందో ఆ కరెంట్ పాస్ అయ్యేటువంటి టోటల్ రెసిస్టెన్స్ ఎంత? 7.305. ఓకేనా? ఆపోజిట్ రెసిస్టెన్స్ ఏముంది? RN డివైడ్ బై టోటల్ రెసిస్టెన్స్ ఎంత అండి? 6 plus RN. ఇక్కడ టోటల్ కరెంట్ 1.26 ఇంటూ RN వాల్యూ ఎంత అండి? 7.305 డివైడెడ్ బై 6 ప్లస్ 7.305. ఆన్సర్ ఎంత అండి? 7.305 divided by 6 plus 7.305. Okay అండి, 7.305 divided by 6 plus 7.305 into 1.26. ఆన్సర్ ఎంత అండి? 0.69. ఓకేనా? ఆన్సర్ వచ్చేసి మనకి 0.69 అండి. 0.69 amperes. That is the I1 current, that is the current passing through the 6 ohms resistor by using the Norton's equivalent theorem.
ఇక్కడ అప్లై చేసిన ఏంటంటే కరెంట్ డివిజన్ రూల్. దిస్ ఇస్ ద కరెంట్ డివిజన్ రూల్ అండి. కరెంట్ డివిజన్ రూల్ అంటే ఏ కరెంట్ అయితే ఫైండ్ అవుట్ చేయాలో ఆ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఇంటూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి కరెంట్ కాకోకుండా రిమైనింగ్ ఏ కరెంట్ అయితే ఉందో ఆ కరెంట్ పాస్ అయిన రెసిస్టెన్స్, దట్ ఈస్ కాల్డ్ as opposite resistance of the 6 ohms divided by total resistance in the circuit. This is the final value, the current passing through the 6 ohms resistor అండి. This is the simple example for the Norton's theorem. Okay, thank you for watching.